హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరు చూపించిన విధంగా ఈ రెసిపీ అనేది నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ రెసిపీని ఎవరైనా సరే అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా చాలా టేస్టీగా చేసుకోగలరు అనమాట. ఇది బ్యాచిలర్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఉల్లిపాయలని మనం 2 రకాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి సన్నగా పొడుగ్గా కట్ చేయాలి, ఇంకొకటి చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అడ్డంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్కి సరిపడా ఎగ్స్ ఎన్నైతే తీసుకుంటున్నామో ఆ ఎగ్స్ అన్ని కూడా బాగా విస్క్ చేసుకుని, అంటే బాగా చిలకరించుకుని ఒక గ్లాస్లో కానీ లేదంటే బౌల్లో కానీ తీసి పెట్టుకోండి. ముందుగా ఆయిల్ హీట్ చేసుకోండి కడాయిలో. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ అయితే చేదు వచ్చేస్తుంది అనమాట. పేస్ట్ వేసిన జస్ట్ 1 or 2 మినిట్స్ కూడా కాదండి, జస్ట్ వేసిన వెంటనే అటు ఇటు కదుపుగానే మనం ఈ గుడ్డు సొన ఉంటుంది కదా, ఆ గుడ్డు సొన మొత్తాన్ని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొద్దిసేపు గట్టిపడనిచ్చి మనం ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదండి, అలా ఈ విధంగా గరిటతో మనం కదుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఎగ్ అనేది గట్టిపడిపోయి ఇలా లమ్స్ లాగా తయారవుతుంది. ఆ తర్వాత దీనిలో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, రైస్ అనేది క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి. మరీ రైస్ ఎక్కువైపోతే ఏంటంటే గుడ్డు అనేది తక్కువైపోతుంది. సో ఈక్వల్గా ఉండేలాగా ఎగ్ అనేది సరిపడా తీసుకోండి. ఆ తర్వాత దీనిలో మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకుని మగ్గనివ్వాలండి. మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఎక్కువగా దీన్ని ఎంత అయితే కలుపుతూ ఉంటామో అంత టేస్టీగా రైస్ అనేది ఫ్లేవర్ అనేది మనకి బయటకు వస్తుందన్నమాట, స్మెల్. ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే మనం మగ్గిపోయిన తర్వాత దీనిలో కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత టేస్ట్ సరిపడా మీకు సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. ఫైనల్గా దీనిలో కొంచెం గరం మసాలా అనేది వేసుకోండి. నేనైతే గరం మసాలా అవి వాడను, కాకపోతే ఏంటంటే టేస్ట్ కోసం అని చెప్పి యాడ్ చేశాను. సో గరం మసాలా వేసేసి మళ్ళీ గరిటెతోనే కలుపుకుంటూ ఉండండి. అడుగంటకుండా రైస్ అనేది మాడిపోకుండా ఉండడం కోసం గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి. ఈ రెసిపీ అయితే బ్యాచిలర్ స్టైల్లో నేను ప్రిపేర్ చేశాను. ఇంట్లో మనం సింపుల్గా ఏదైనా రెసిపీ తొందరగా చేసుకుని ఆకలిగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకుని తినాలంటే ఈ రెసిపీ అనేది చాలా చాలా బెస్ట్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది 100% మీకు నచ్చుతుందని అనుకుంటున్నారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో చాలా బాగుంటుందండి. మీరు టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు కమెంట్ చేయండి ఎంత బాగుందని చెప్పి. ఎందుకంటే నేను ఈ రెసిపీ అనేది 100% బాగుంటుందని చెప్పి డ్యామ్ షూర్గా చెప్పగలను. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.